ఓం నమ శివాయ. ఎంత పాపాత్ముడైనా సరే చివరి గడియల్లో గనుక శివనామాన్ని స్మరించిన, శివపురాణాన్ని విన్నా అతడు ఎంత మంచి స్థానానికి చేరుకుంటాడు, ఎంత శివ సాన్నిధ్యాన్ని చేరుకుంటాడు, ఎలా చేరుకుంటాడు అని చెప్పడానికి ఇక్కడ ఒక కథ చెప్తున్నాము. అది ఎవరు అంటే దేవరాజు అనమాట. ఈయన మామూలుగా అయితే ఒక బ్రాహ్మణుడే అట, బ్రాహ్మణుగానే పుట్టాడు. కానీ అతనికి ఎంతసేపు ఏంటంటే డబ్బు మీద చాలా ఇష్టం అనమాట. ఏదో వ్యాపారం చేసి ఏదో రకంగా డబ్బు గడించేయాలి అనే దాని మీదే ధ్యాస తప్పితే స్నాన సంధ్యాలు చేయాలా అవి అని అట్లా ఏం చేస్తూ ఉండేవాడు కాదనమాట. పైగా ఆ సంపాదకుని ఎలా ఉండేదట, ఎవరైనా అతన్ని నమ్మి తన దగ్గరికి వస్తే ఇంకా ఇంకా ఎక్కువ అతని దగ్గర లూటీ చేసేస్తూ ఉండేవాడు అనమాట. ఇంకేంటి అతనికి అలవాట్లు అంటే కులాలు అవన్నీ కలహాలు పుట్టించేస్తూ ఉంటాడంట. కులము మతము అవి ఇవి అని చెప్పేసి జనాల మధ్య ఏదో తగాదాలు పెట్టి ఎలాగోకలా ఇతను ఎలా లాభపడాలి అలాగ ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ ధనం బాగా వచ్చాక ఇంకా మనిషికి ఇంకేం వస్తాయి, నెక్స్ట్ కామ్యాలు మొదలవుతూ ఉంటాయి కదా, ఇంకా ఏంటేంటో కావాలనిపిస్తూ ఉంటుంది. అలాగే అతను ఒకరోజేమో శోభావతి అనే ఒక వేశ్యను చూశాడు. ఇంకేముంది, ఆమె వెంట పడ్డం మొదలు పెట్టాడనమాట. ఇంకా బాగా పిచ్చిలాగా తయారైంది, ఆమెను వదలకుండా ఉండలేని స్థితికి వెళ్ళిపోయాడనమాట. అయితే ఆమె కూడా వాళ్ళు అలానే ఉంటారు కదా, ఇంకా ఆమె కూడా బాగా ఇతని దగ్గర డబ్బుని పూర్తిగా ఎలా లాగాలో అలా లాగుతూ ఉండేదన్నమాట. వాళ్ళకి ఎలాగూ పెద్దగా సాంప్రదాయాలు అవి ఉండవు కాబట్టి తిరుగుతారు. ఇతను కూడా బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా ఇవన్నీ పెద్దగా పట్టించుకోకుండా ఆమెతో పాటు తిరగడం, ఎంత పాపాలతో ఆ డబ్బుని సంపాదించాడో అలాగే ఆ డబ్బు కూడా పోవడం మొదలుపెట్టిందనమాట. ఆమె ఏదో రూపంలో ఆ డబ్బునంతా ఇతని దగ్గర నుంచి తీసుకోవడం మొదలుపెట్టిందనమాట. ఆ డబ్బంతా పోతున్నప్పుడు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు కదా, వాళ్ళు వారించారు. భార్య కూడా చాలా మంచిదన్నమాట, ఆమె సౌందర్యంగానూ ఉండేది, సంస్కారవంతురాలు కూడా, ఆమె కూడా వారించేది. అయినా సరే అతను వింటాడా? ఇంకా ఒకసారి దుర్వ్యసనాలకి బానిస అయిపోతే వాళ్ళకి ఇంకా మంచి మాటలు ఎక్కడ ఎక్కుతాయి, మాటలు ఎక్కువ కదా. ఇంకా వీళ్ళు ఎంత చెప్పినా సరే అతను ఏమీ వినేవాడు కదనమాట, ఆమె వెంటే పడి తిరుగుతూ ఉండేవాడు. ఇంక ఇది సరిపోలేదు అన్నట్టు ఒక రాత్రి ఏం చేస్తాడంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని అతని భార్యని కూడా చంపేస్తాడనమాట. చంపేసి అతని దగ్గర ఉన్న డబ్బంతా కూడబెట్టుకొని శోభావతి దగ్గరికి వెళ్తాడు. ఆమె ఏం చేస్తుంది, ఆమె ఏమైనా సంస్కారవంతురాలా కాదు కదా, ఈ డబ్బంతా తీసుకొని ఇతన్ని ఇంట్లోంచి బయటకు తరిమేస్తుంది అనమాట. ఇంకా తరిమేసాక ఏం చేస్తాడు, ఇంకా ఊర్లు పట్టుపోతూ ఉంటాడు. ఆఖరికి ఏదో ప్రతిష్టానపురం అనే చోటకి చేరుకుంటాడు అనమాట. అయితే కొంతకాలం అయ్యేసరికి వయసు కూడా మీద పడిపోతుంది కదా, ఆటోమేటిక్గా అతనికి ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. చాలా జ్వరం అది వచ్చింది, చాలా రోజులు అలాగే ఉండిపోయాడు. ఎక్కడ ఉండడానికి స్థలం లేకపోతే ఏదో ఒక శివాలయం ఉందన్నమాట, ఆ శివాలయంలోనే అలా పడి ఉండేవాడు అనమాట. చాలా రోజులు అక్కడే ఉన్నాడు. ఉంటే ఏమయ్యేదంటే మామూలుగా శివాలయాల్లో శివపురాణం చెప్తూ ఉంటారు కదా, అలా ఏదో రోజు అక్కడ శివపురాణం ఎవరో ఒకరు చెప్తూ అతను ఏదో వింటూ ఉండేవాడు. ఏదో వినాలని కాకపోయినా ఇంక అక్కడ ఉన్నాడు, ఏదో అది చెవితో మనలోకి వెళ్తూ ఉంటుంది కదా, అలా అనమాట. అందుకని ఏమంటారంటే ఎప్పుడు మనము ఒక భక్తిని చేయగలిగినా చేయలేకపోయినా కనీసం వినడం అన్నా మంచి మాటలు వినాలి అంటారనమాట. అలా వింటూ ఉంటే అవి మన మనసుని మారుస్తాయి అన్నమాట. కొంతమంది అంటారు ఎక్కువసేపు జపం చేయలేకపోతున్నామండి అని. జపము చేయలేము అంటే ఆ జపము చేయడానికి కూడా కావాల్సినంత పుణ్యం మన దగ్గర ఉండదు. కాబట్టి ఏమంటారంటే 2 సార్లు నువ్వు కృష్ణ అంటే 3వసారి కృష్ణ అనే అంత నీకు పుణ్యం వస్తుంది అని. అందుకని ఏం చేయాలంటే ఒక మాల చాలా బలవంతంగానే మనము జపం చేయాలి. ఒక మాల చేశాక 2వ మాల చేసేంత పుణ్యం మనకు వస్తుంది. అలాగే అది మనం వింటూ ఉన్నాం కాబట్టి ఏదైతే మనం మనసుకు అందిస్తున్నామో మనసు కూడా అలాగే తయారవుతుంది కదా. అందుకని కూడా ఏమంటారంటే మంచి మాటలు ఎప్పుడు మనం బలవంతంగానే వినాలి. చెడు మాటలు అంటారా, అది అవసరం లేకపోయినా మంచివి వింటూనే ఉంటుంది. బయట నుంచి చెడు అనేది చాలా ఈజీగా మనలోకి వస్తుంది, కానీ మంచి మాటలు మాత్రం అంత గమ్మున లోపలికి తీసుకోదు. మన ఉన్న ఇంద్రియాలు కూడా అలాంటివే కదా, వాటికన్నిటికీ అనవసరమైన వాటి మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ వాటిని మనం అలా ఉపయోగించకూడదు. చాలా బలవంతంగా తనకి ఎప్పుడు కృష్ణ అనో శివ అనో రామ అనో వినేటట్లుగా మనం చేయాలి. చేస్తే ఆ తర్వాత అది మన మనసుని మార్చి మన మనసు మళ్ళీ మన జ్ఞానేంద్రియాలన్నీ మనకే కంట్రోల్ అయ్యేటట్లుగా చేస్తాయి అన్నమాట. అయితే ఏమంటున్నారు, ఒకరోజు ఆ శివపురాణం అతను వింటూ ఉన్నాడు. శివపురాణము అయిపోయింది.
కానీ ఇతనికి ఆరోగ్యం బాలేదు కదా, ఇంకా అతను కూడా చనిపోయాడనమాట. చనిపోగానే మామూలుగా ఇతను మరి ఇంత దుర్మార్గుడు కాబట్టి యమదూతలు వస్తారు కదా, యమదూతలు వచ్చి అతని సూక్ష్మదేహాన్ని యమపురానికి తీసుకుని పోదామని అక్కడికొచ్చారు. అయితే ఏమైంది, అదే టైంలో మళ్ళీ శివదూతలు కూడా వచ్చారనమాట. ఈ శివదూతలను చూస్తే యమదూతలకి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, ఇతను చూస్తే ఎంత పాపాత్ముడు కదా, ఈ సమయంలో ఈ శివదూతలు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. మళ్ళీ వాళ్ళు అన్నారు, మీరు ఏమన్నా పొరపాటున వచ్చారేమో, ఇతనేమి పెద్ద పుణ్యాత్ముడేం కాదు, ఎన్ని పాపాలు చేశాడు, సొంత భార్యని కన్న తల్లిదండ్రుల్ని హత్య చేశాడు, ఎంతమందినో చాలా దుర్మార్గంగా సంపాదన కోసం అని చెప్పేసి వాళ్ళని చాలా వంచాడు. ఇలాంటి అతన్ని మీరు ఎలా తీసుకెళ్ళగలరు, ఇతనికి ఈశ్వర సన్నిధానం ఏమిటి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం మొదలుపెట్టారనమాట యమదూతలు. అన్నప్పుడు శివదూతలు ఏమన్నారంటే, అతను ఎంత పాపాత్ముడైనా అవ్వని, కానీ అతడు చివరి క్షణాల్లో ఏం చేస్తున్నాడు, శివపురాణాన్ని విన్నాడు కదా. ఎవరైతే చివరి క్షణంలో శివనామాన్ని వింటారో, ఎవరైతే శివపురాణాన్ని వింటారో వాళ్ళకున్న పాపాలన్నీ పోయి వాళ్ళు శివ సాన్నిధ్యాన్ని పొందుతారు అని చెప్తున్నారు. ఇక యమదూతలు ఏమీ చేయలేక సరే అని చెప్పేసి వాళ్ళు యమరాజు దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందంతా చెప్పారు. దేవరాజుని మాత్రం శివదూతలు తీసుకొని కైలాసానికి వెళ్ళిపోయారనమాట. అప్పుడు ధర్మరాజు మన యమరాజు ఏమన్నారంటే, వాళ్ళకి శివపురాణ మహత్యం వినిపించాడు. అయితే అప్పుడు వరకు వీళ్ళకి యమదూతలకి శివపురాణానికి సంబంధించిన మహత్యం ఏంటనేది తెలియదు కదా. అప్పుడు యమరాజు చెప్పారనమాట శివ పురాణానికి ఎంత మహత్యం ఉంటుంది అనేది. ఇక్కడ ఏం చెప్తారంటే, యమరాజు ఎవరైతే శివపురాణాన్ని చదువుతూ ఉంటారో, వింటూ ఉంటారో, దాని గురించి తెలుసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళ దూతల్ని ఆయన శాసించాడనమాట. అందుకని ఏం చెప్తారంటే, ఎప్పుడు శివనామస్మరణ చేయడము, శివపురాణాన్ని వినడము, శివ శివ అని మనం తలచడం వలన ఎట్టి పరిస్థితుల్లోనూ యమలోకానికి వెళ్ళాల్సిన ఆ గతి మనకు రాదనమాట. ఎప్పుడు మనము శివ సాన్నిధ్యాన్ని పొందగలం అనమాట. ఓం నమ శివాయ. సర్వం శ్రీ శివ చరణారవిందార్పణమస్తు.